కేఏ పాల్ ఒకప్పుడు ప్రపంచం తన కాళ్ళ ముందటుంది. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది ప్రధానమంత్రులు, ప్రధానులు, అధ్యక్షులు, దేశ అధ్యక్షులు ఆయన ముందు ఉండేవారు. ఆయన అపాయింట్మెంట్ ఇస్తే ఆ దేశానికి ఫండ్స్ వస్తాయి, ఆ దేశానికి పేరు వస్తుంది, ఆ దేశ అధ్యక్షుడి పేరు మారుమ్రోగేది. ఫండ్స్తో పాటు అధికారంలోకి వస్తామేమో అని అధికార పార్టీ అధ్యక్షులందరూ కూడా తహతహలాడేవారు. దాదాపు కేఏ పాల్ గారు గనక ఒక మీటింగ్ పెడితే 10 నుంచి 15 లక్షల మంది హాజరయ్యేవారు స్వచ్ఛందంగా, మనలాగా డబ్బులు ఇచ్చి తీసుకురావడం కాదు. ఆయన ఒక ప్రేయర్ చేస్తే ప్రధానమంత్రులు సైతం నిల్చునేవారు, ఆయన ప్రేయర్ కోసం నిల్చునేవారు. నిజంగా లోపల మనసులో ప్రేమ ఉందా లేదా పక్కన పెడితే ఆయనకున్న క్రేజ్ కోసం వచ్చేవాళ్ళు. కానీ ఈరోజు ఆయన ఎంత పిలిచినా సాధారణ ప్రజలు ఒక్కరు కూడా రావడం లేదు, ఒక్క ఓటు కూడా ఆయనకి వేయడం లేదు. ప్రజాశాంతి పార్టీ పెట్టి ఈరోజు ఒక బఫూన్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో కేఏ పాల్ గారు. నిజంగా ఇది దురదృష్టకరమా, లేకపోతే ఆయన విధిరాత, లేకపోతే ఆయన చేసుకున్నటువంటి తప్పులా, లేకపోతే వేరే వాళ్ళు ఈయన పైన కుట్రపూరితంగా ఈయన్ని కమెడియన్ చేశారా అనేది మనం చూసుకున్నట్లయితే వాస్తవంగా 70% ఆయన్ని కుట్రపూరితంగానే ఒక కమెడియన్ చేశారు. అంటే ఆయన్ని కమెడియన్ చేయలేదు, ఆయన్ని జీరోని చేయాలనే ప్రాసెస్లో ఆయన కమెడియన్ అయిపోయాడు. ఎన్నో శక్తులు ఆయన క్రేజ్ తగ్గించడానికి ప్రణాళికలు రచించాయి. ఇక్కడ ఒక పవర్ఫుల్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి తన అల్లుడి కోసం ఎవెంజలిజం, ఒక మంచి ఎవెంజలిస్ట్గా ఉన్నటువంటి కేఏ పాల్ గారి స్థానాన్ని తన అల్లుడికి కట్టబెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రయత్నాలు అయితే సఫలం అవ్వలేదు, కానీ కేఏ పాల్ గారి క్రేజ్ మాత్రం పడిపోయింది. అమెరికా అధ్యక్షుడికి ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ 1 ఏదైతే ఉందో అలాంటి ఎయిర్ ఫోర్స్ 1 కేఏ పాల్ గారికి ఉండేది. అంటే ఒక అమెరికా అధ్యక్షుడితో సమానమైనటువంటి హోదా అది. ఈ రోజుకి ఆయనకు ఒక కారు కూడా సరైనది లేదు. ఆయన తర్వాత కమెడియన్ అయిపోయిన తర్వాత, ఈ పార్టీ పెట్టిన తర్వాత ఆయన చేష్టలన్నీ కూడా ఒక కమెడియన్ని తలపించాయి. ఎప్పుడైతే ఆయన తమ్ముడు మర్డర్ విషయంలో ఆయన నిరికించారో ఆ రోజు నుంచే ఆయన ఒక ఎవెంజలిస్ట్గా, ఒక దైవదూతగా కింద పడిపోయాడు, ఆ స్థానాన్ని కోల్పోయాడు. ఆయన జీవితం సర్వనాశనం అవ్వడం మొదలైంది అక్కడి నుంచే. అన్ని ఉద్దేశపూర్వకంగానే జరిగాయి. అయితే ఎవరు మాత్రం ఏం చేస్తారు, మనం ఏం చేసినా కూడా ఆ కర్మ అనేది ఖచ్చితంగా మనకు ఆ శాపం తగులుతుంది. ఆ యొక్క శిక్షలు మనం అనుభవించాల్సిందే, ఖచ్చితంగా అనుభవించాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆయన వారసత్వాన్ని రాజకీయంగా ఎంతో ఉపయోగించుకోవాలని 2009 నుంచే, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన నాటి నుంచే ప్రయత్నం చేయాలనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి 2019 వరకు కూడా పోరాడాడు. అంటే 10 సంవత్సరాలు తను అనుకున్నటువంటి ముఖ్యమంత్రి పదవిని అధిరోహించలేక అనేక కష్ట నష్టాలు కూడా పడ్డాడు. ఆ కష్ట నష్టాలన్నీ కూడా ఆయనకి చాలా ప్లస్ అయ్యాయి కూడా. చివరికి జైలుకు కూడా వెళ్ళి 16 నెలలు జైల్లో ఉన్నాడు. కానీ తండ్రి నుంచి వారసత్వంగా ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు. మళ్ళీ మరో వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి అవుతాడు. అందరూ కూడి జగన్ని జైల్లో పెట్టారు, కష్టాలు పెడుతున్నారు. ఈ సింపతి తెలుగుదేశం చేసినటువంటి కొన్ని తప్పిదాల వల్ల 2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి సరైనటువంటి ప్రతిపక్షంలో ఉంటూ, అంటే 67 సీట్లతో గెలిచి మంచి ప్రతిపక్షంగా ఉంటూ ప్రజలకి దగ్గరయ్యాడు. పాదయాత్రలు కావచ్చు, తండ్రి మరణం కావచ్చు, కష్ట నష్టాలు కావచ్చు, తెలుగుదేశం చేసినటువంటి కొన్ని తప్పులు కావచ్చు, మొత్తానికి 2019లో జగన్కి అఖండ మెజారిటీని ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2024 వరకు. కానీ సరైనటువంటి నాయకుడు కాదు, పరిపాలించడం రాదు, పరిపాలన చేత కాదు, కేవలం బటన్ నొక్కి సంక్షేమ పథకాలు మాత్రమే ఇవ్వగలడు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలన్నీ తాకట్టు పెట్టి అప్పులు మాత్రమే తేగలడు, సంక్షేమ పథకాలని ఓటు బ్యాంకుగా మార్చుకున్నాడు అనే ముద్ర కేవలం 3 సంవత్సరాల్లో అంతా తెలిసిపోయింది. నిజం చెప్పాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డిలో ఉన్నటువంటి ఆ టీవీ కానీ, ఆ పరిపాలనా విధానం కానీ జగన్మోహన్ రెడ్డిలో మచ్చుకైనా కనిపించలేదు. ఏవో 2-3 సంక్షేమ పథకాల్లో మాత్రమే కనిపించవచ్చు. మరీ ఎంత దారుణమంటే ఒక కంపెనీ కూడా తీసుకురాకపోగా వచ్చిన కంపెనీని వెనక్కి వెళ్ళేటట్టు స్వయంగా చేశాడు. ఆయనే స్వయంగా చెప్పాడు కంపెనీలు వస్తే ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తాయి అన్నటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి ఆయనే. కంపెనీలు వస్తే మాత్రం అందరికీ ఉద్యోగాలు ఇవ్వగలవా అని ఒక మాట, అంటే మీడియా ముఖంగా చెప్పడమే కాకుండా మటన్ షాపులు, చికెన్ షాపులు, ఫిష్ షాపులు అవేవో పెట్టి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీరెవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. 2019లో అధికారాన్ని చేపట్టి కరకట్టపై ప్రజావేదికను కోల్చడం దగ్గర నుండి తమ ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీని, అలాగే జనసేనను ముప్పు తిప్పులు పెట్టడమే ప్రధాన లక్ష్యంగా పనిచేసింది వైసీపీ, అలాగే జగన్మోహన్ రెడ్డి. ఒక కొడాలి నాని కావచ్చు, పేర్ని నాని కావచ్చు, వంశీ కావచ్చు, రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, అనిల్ యాదవ్ కావచ్చు, ఇంకా మరికొంతమంది కావచ్చు, అమర్నాథ్ కావచ్చు,
అందరూ విచ్చలవిడిగా, నిస్సిగ్గుగా, నిరభ్యంతరంగా అధికార ప్రతినిధులు కాదు అన్న విధంగా సామాన్య ప్రజలకు కూడా వాడినటువంటి భాషను ఉపయోగించి అసెంబ్లీ సాక్షిగా బూతులు మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడు భార్యని అవమానిస్తూ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించినా కూడా కనీసం వాళ్ళని వారించకుండా ఈయనే పైగా సలహాలు చెప్పి ఆ విధంగా మాట్లాడమన్న విధంగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సింహం, ఒక పులి, రాజకీయ దురంధరుడు, ఎంతోమందిని మట్టి కరిపించాడు. 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని భయపెట్టినటువంటి ధీశాలి, ధీరుడు, సూర్యుడు అని ఎంతోమంది చేత పొగిడించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కేవలం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాల్లోనే ఈయన పులి కాదు పిల్లి అని అందరికీ తెలిసిపోయింది. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఎస్సీలపై 10,377 నేరాలు జరిగితే 300 మంది బీసీలు హత్యకు గురయ్యారు. అబ్దుల్ సలాం కుటుంబం నంద్యాలలో ఆత్మహత్యకు వైసీపీ నేతలే కారణం కాదా? మదనపల్లెలో మిస్బాకు మొదటి ర్యాంకు వస్తే తట్టుకోలేని వైసీపీ నేత వేధింపుల వల్ల ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఇవన్నీ మన వీడియో కోసం మనమేదో కూర్చొని రాసుకున్న స్క్రిప్ట్ అయితే కాదు, వాస్తవాలు. ఈ ఘోరాలన్నీ ప్రజల సమక్షంలో జరిగినవి. జగన్ పాలనలో అదుపు తప్పిన శాంతి భద్రతలపై శ్వేతపత్రాన్ని విడుదల చేస్తూ శాసనసభ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించినవి. అలాగే ఆయనకి జగన్మోహన్ రెడ్డి అంటే పడదు కాబట్టి ఏదో అబద్ధాలు చెప్పాడు అనుకుందాం, కానీ వాస్తవాలు అలాగే ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో అవే చెబుతున్నాయి, అధికారులు అవే చెబుతున్నారు, రికార్డుల్లో అవే ఉన్నాయి. అంతేనా? అధికారం కోల్పోయిన తర్వాత విచక్షణ కోల్పోయాడు. ఎక్కడ ఎవరిని పరామర్శిస్తుండో, ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదు. ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తానంటాడు. 36 మంది కార్యకర్తల్ని హత్య చేశారని ప్రచారం చేశాడు. మరి 36 మంది అంటే చిన్న విషయం కాదు కదా. అంత ఘోరంగా రాజకీయ హత్యలు జరిగాయా అని అందరూ ఆశ్చర్యపోయారు ఢిల్లీలో. వివరాల కోసం వైసీపీ నేతలపై ఒత్తిడి పెరిగింది. వారికి ఉన్న సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన హత్యల గురించి ప్రభుత్వ రికార్డుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా జగన్ ఆరోపించినంత మేర సమాచారం మాత్రం లభించలేదు. రాష్ట్రపతికి జగన్ ఫిర్యాదు చేయాలనుకున్నారు, కానీ రాష్ట్రపతికి చేరే ప్రతి ఫిర్యాదును కేంద్ర హోంశాఖకు పంపుతారు. హోంశాఖ దానిపై ఖచ్చితంగా నివేదిక సిద్ధం చేయాల్సి ఉంటుంది. వైసీపీ అంత తప్పుడు వివరాలతో రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిందని తేలితే గనక సమస్య మరింత జటిలమవుతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి అటు రాష్ట్రపతిని కానీ ఇటు కేంద్ర హోంమంత్రిని కానీ కలిసే ప్రయత్నం చేయకుండానే విజయవాడకు తిరిగి వచ్చేశాడు. అక్కడ ఒక పెద్ద కామెడీ సృష్టించి వచ్చేశాడు. ఆ తర్వాత రషీద్ హత్య కేసులో కూడా అక్కడికి వెళ్ళి రషీద్ వాళ్ళని పరామర్శించి ఈ హత్యకి తెలుగుదేశం పార్టీ కారణమనో లేకపోతే తెలుగుదేశం పార్టీని విమర్శించడమో చేయకుండా అక్కడికి వెళ్ళి పథకాల గురించి మాట్లాడుతున్నాడు. తెలుగుదేశం వచ్చి 2 నెలలైంది, ఇంకా పథకాలు అమలు చేయలేదని. నువ్వు చేయాల్సిందేంటి? నేను తెలుగుదేశాన్ని పొగడమని చెప్పడం లేదు, తెలుగుదేశాన్ని తిట్టండి. ఒకవేళ నిజంగా రషీద్ జిలానీ ఈ సంఘటన ఏదైతే ఉందో ఇందులో తెలుగుదేశం ఇన్వాల్వ్ ఉంటే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. తెలుగుదేశాన్ని విమర్శించాల్సిందే, విమర్శించు. కానీ అక్కడ పథకాల గురించి మాట్లాడమే, అవన్నీ కామెడీ కదా. అదే మనం కేఏ పాల్ గారు చేస్తే ఏమంటాం మనం? అది ఒక పెద్ద కామెడీగా సృష్టించేవాళ్ళు. అలాగే జాతీయ మీడియా ఒక యాంకర్ ఏం మాట్లాడిందంటే, మీ పార్టీకి చెందిన కార్యకర్తలే పొట్టను పెట్టుకుంటున్నారంటే మీ కుటుంబ సభ్యులకు కూడా ప్రమాదం పొంచి ఉందా అంటూ ఆమె ఒక ప్రశ్న అడిగింది. దానికి జగన్ ఏం సమాధానం చెప్పాలి? అది చెప్పకుండా తన ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన పథకాల గురించి సమాధానం చెప్పడం, అలాగే ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ పథకాల్ని అమలు చేయకుండా ఆపేస్తుందని చెప్పడం నిజంగా అక్కడ ఒక హాస్యాస్పదం అయిపోయింది. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ఒక రాజులాగా కేవలం తన తాడేపల్లి గూడెంలో నుంచే పరిపాలన కొనసాగించాడు. కేవలం బటన్లు నొక్కి అక్కడికే మంత్రులైనా ఎమ్మెల్యేలైనా రావాలి. ఎమ్మెల్యేలకు పెద్దగా అపాయింట్మెంట్ ఇవ్వలేదులేండి. మంత్రులైనా అక్కడికే వచ్చి అక్కడే మీటింగ్ పెట్టుకొని వెళ్ళిపోవాలి. ఎవరైనా అక్కడికే రావాలి. అది మనం ఒక సచివాలయం అనుకున్నాం, కానీ అది ఆయన సొంత ఇల్లు. అక్కడి నుంచే పరిపాలన సాగించాడు ఒక రాజులాగా, ఒక నియంతలాగా. కానీ 2024లో ఘోరంగా ఓడిపోతాడని అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజానికి ప్రతిపక్షం కూడా రాకుండా ఓడిపోయాడు. ఇప్పుడు ప్రతిపక్షం కూడా లేకపోయేసరికి జగన్మోహన్ రెడ్డి ఒక విధంగా అసహనానికి గురయ్యాడు. కొంత విధంగా ఎమోషనల్గా కూడా కంట్రోల్ తప్పిపోయాడు. ఇప్పుడు ప్రజలు కేఏ పాల్ని ఎలాగైతే ఒక కమెడియన్ లాగా చూస్తున్నారో జగన్ను కూడా అలాగే చూసే పరిస్థితి నెలకొంది. ఈ విషయమే వైసీపీ నాయకులు చాలామంది ఈ విషయం గురించి మాట్లాడుతున్నారు కూడా. అయితే కేఏ పాల్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటి? కేఏ పాల్ గారు ఇంతవరకు ముఖ్యమంత్రిగా పనిచేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతానికి ఒక 11 సీట్లు అయితే ఆయనకు ఉన్నాయి. ఆ 11 సీట్లు కూడా కేఏ పాల్ గారికి లేవు, అంతే. ఆయనకి పార్టీ ఉంది, ఈయనకి పార్టీ ఉంది. ఆయనకి పదవులు లేవు, ఈయనకి పదవులు ఉన్నాయి, అంతే. ఇంకా అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు ఆయనకి డబ్బు లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బు ఉంది. ఒకప్పుడు మనం ఇదే ఎవెంజలిస్ట్ని కేఏ పాల్ గారిని
సర్వనాశనం చేయడానికి ఏదైతే ప్రణాళికలు రచించామో ఈరోజు మనకే తగులుతుంది కర్మ బూమరాంగ్ అంటారు కదా, తిరిగి తిరిగి మనకే వస్తుంది. అది ఎటు పోదు. 10 మందికి మనం చేసే తప్పులు కానీ ఒప్పులు కానీ కనిపించకపోవచ్చు, పాపమైనా పుణ్యమైనా కనిపించి చేయాల్సిన అవసరం లేదు. కర్మ అనేది ఒకటి ఉంటుంది, దానికి తెలుసు కదా. అదే ఈరోజు జరిగింది. కేఏ పాల్ గారు పేరు లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, పేరు మొత్తం పోవచ్చు, ఆయన క్రేజ్ పోవచ్చు, కానీ సంతోషంగానే ఉన్నారు, ఇంకా బ్రతికే ఉన్నారు, మంచిగా ఉన్నారు. ఎప్పుడో ఎన్నికలు వస్తే కొంచెం కామెడీ చేస్తారు, మిగతా సమయంలో ఆయన పని ఏదో ఆయన చేసుకుని ఆయన బ్రతుకుతున్నారు. కానీ ఎంతమంది నాశనం అయిపోయారు? ఆయన నాశనం చేయాలనుకున్న వాళ్ళందరూ మట్టిలో కలిసిపోయారు, గాలిలో కలిసిపోయారు. అధికారం మాత్రమే ప్రధానం అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, ఒక 6 నెలలు కానీ ఒక 7 నెలలు కానీ ఓపిక పట్టి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి పనులను మీరు గమనిస్తూ ఏదైనా తప్పు జరిగితే మీరు వెంటనే వచ్చి స్పందించండి, తప్పేం కాదు. కానీ పరిపాలన ఏ విధంగా ఉంది అన్నది ఒక 6 నెలలు కానీ ఒక సంవత్సరం కానీ వాళ్ళకి సమయం ఇవ్వండి. మీరు కూడా వచ్చి రాగానే ఏం చేసేలేదు. మీరు కూడా ఎన్నో వాగ్దానాలు చేసి తప్పారు మాట, మీకు అడిగే హక్కు లేదు. చంద్రబాబు నాయుడు గారు కనుక ఈసారి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చకపోతే 2029లో ఘోరంగా ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయి. ప్రజలు అన్నీ గమనిస్తారు. 151 వచ్చిన మీకు 11 వచ్చాయి, 164 వచ్చిన కూటమికి రేపు 4 సీట్లు కూడా రాకపోవచ్చు. కాబట్టి ఓపికతో ఉండండి. మీరేమి వచ్చి పరిపాలన ఏమి వెంటనే చేసేలేదు. ప్రతి వ్యక్తికి కూడా 15,000 ఇస్తామన్నారు. అంటే ప్రతి చదువుకున్న విద్యార్థులకి, బడిలో చదువుకున్నటువంటి పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తామన్నారు. మీరన్నారు, మీ భార్య ఏమని అన్నారు. కానీ ఏం చేశారు? ఒక్కరికే ఇచ్చారు. 15,000 అన్నారు. ఆ 15,000 ముందు 1,000 రూపాయలు బాత్రూమ్లు కడగడానికి అన్నారు, 14,000 ఇచ్చారు. ఆ తర్వాత 13,000 ఇచ్చారు. ఆ తర్వాత 12,000 ఇచ్చారు. అది కూడా ఒక సంవత్సరం ఎగ్గొట్టేశారు. కొంతమందికి 3 సార్లు వచ్చాయి, కొంతమందికి 4 పేమెంట్లు వచ్చాయి. ఇలా ఉంటుంది మీ దగ్గర. ఇక మిగతా పరిపాలన అంటారా, ఇక డిఎస్సి గురించి కావచ్చు, పోలవరం కావచ్చు, ఇక పీసీఎస్ రద్దు కావచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నిటి గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రజలు మీకు బుద్ధి చెప్పేశారు కాబట్టి. ఇకనైనా కొంచెం ఓపికతో ఉండి సరైనటువంటి, మీకు ప్రతిపక్షం లేకపోయినా ప్రజల పక్షాన పోరాడాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఏ అంశంపైనైనా మీకు వీడియోలు కావాలంటే చెప్పండి, నేను చేసే ప్రయత్నం చేస్తాను.